బ్రహ్మముడి డిసెంబర్ 11వ తారీఖు ఎపిసోడ్ లో తన కంపెనీ డెవలప్మెంట్ కోసం రాహుల్ స్వప్నను మోడల్ గా మార్చేస్తాడు. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా సాగింది. రూమ్ లో వర్క్ చేసుకుంటున్న రాహుల్ దగ్గరికి స్వప్న రొమాంటిక్ గా చూస్తూ వెళుతుంది. దాంతో రాహుల్ ఈ రోజు ఏమైనా స్పెషల్ ఉందా అని అడుగుతాడు. మొగుడి ముందు అందంగా రెడీ కావడానికి కూడా టైం కావాలా, మంచి మూడ్ ఉంటే సరిపోదా అని అంటుంది స్వప్న. నువ్వు ఇంతలా సపోర్ట్ చేస్తావని తెలుసుంటే నేను ఎప్పుడో మారిపోయేవాణ్ణి తెలుసా అని అంటాడు రాహుల్. కొంచెం లేట్ అయినా మారాలని డిసైడ్ అయ్యావు, అది చాలు నాకు అని అంటుంది స్వప్న. డిసైడ్ అవ్వడం కాదు స్వప్న, నేను నిజంగానే మారిపోయాను అని అంటాడు రాహుల్. అది నాకు తెలుసులే అంటుంది స్వప్న. ఈ విషయంలో నీకే థ్యాంక్స్ చెప్పాలి అని రాహుల్ అంటే ఎందుకు అని అడుగుతుంది స్వప్న. నేను మారాలనుకున్నప్పుడు ఇంట్లో ఎవ్వరూ నమ్మలేదు. మొదట నన్ను నమ్మింది నువ్వే. రాజ్ కావ్యను ఒప్పించి రాజ్ చేత ఈ కంపెనీ పెట్టించింది నువ్వే. దానికి నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు స్వప్న అని అంటాడు రాహుల్. హలో శ్రీవారు, మొగుడు పెళ్లాల మధ్య థ్యాంక్స్లు సారీలు ఉండకూడదు అని అంటుంది స్వప్న. మరి ఏముండాలేంటి అని అడుగుతాడు రాహుల్. నీకు తెలీదా అంటుంది స్వప్న. సారీ స్వప్న, నేను కొంచెం టెన్షన్ లో ఉన్నాను అని అంటాడు రాహుల్. ఎందుకు, ఏమైంది రాహుల్ అని అడుగుతుంది స్వప్న. నీ చేతుల మీదుగా సెలెక్ట్ చేయించిన డిజైన్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కి పంపించేశాను కదా అని అంటాడు రాహుల్. దానికి ఇప్పుడేంటి ప్రాబ్లం అని అడుగుతుంది స్వప్న. ప్రాబ్లం కాదు, ఆ డిజైన్స్ కి పబ్లిసిటీ కావాలి అని అంటాడు రాహుల్. రాజ్ చేయించినట్టు సెలబ్రిటీల చేత పబ్లిసిటీ చేయించు అని అంటుంది స్వప్న. నా కంపెనీ అంత పెద్ద కంపెనీ కాదు, అంత బడ్జెట్ నేను పెట్టలేను. నువ్వే ఏదైనా మంచి ఐడియా ఇవ్వచ్చు కదా, నీకెలాగో మోడలింగ్ తెలుసు కదా, ఆ ఫోటోషూట్ నువ్వే చేయొచ్చుగా అని అడుగుతాడు రాహుల్. హలో, నాకు పెళ్ళైపోయింది, ఒక బిడ్డ కూడా ఉంది అని అంటుంది స్వప్న. అయితే నువ్విప్పుడు అచ్చం ఒక మోడల్లాగే ఉన్నావు. ప్లీజ్ నా కోసం, మన కంపెనీ కోసం చేయవా అంటూ బలవంతంగా ఒప్పిస్తాడు రాహుల్. మరోవైపు రెస్టారెంట్ లో ఉన్న రాజ్ కావ్యలకు మత్తుమందిచ్చి రౌడీలు కిడ్నాప్ చేసి తమ కారులో తీసుకెళ్లిపోతారు. ఇక రాహుల్ తన కంపెనీలో పెట్టుబడుల కోసం రాజ్ కంపెనీ క్లయింట్స్ ను కలిసి తన వైపు తిప్పుకుని అగ్రిమెంట్స్ చేయించుకుంటాడు. తర్వాత స్వప్నను తీసుకువెళ్లి యాడ్ షూటింగ్ చేయిస్తాడు. మరోవైపు కిడ్నాప్ అయిన రాజ్ స్పృహలోకొచ్చి రౌడీల్ని తిడతాడు. రే ఏంట్రా ఇది అని అడుగుతాడు రాజ్. మిమ్మల్ని కట్టేశాం అని అడిగితే ఎందుకు కట్టేశారు అంటుంది కావ్య. కిడ్నాప్ చేసిన వాళ్ళని కట్టేయాలమ్మా అంటాడు రౌడీ. మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారా అని అడుగుతాడు రాజ్. మరి మేము పెన్ డ్రైవ్ అడిగితే మీరివ్వడం లేదుగా, పైగా నిన్న మమ్మల్ని కొట్టించోటు కొట్టకుండా కొట్టేశారు అని అంటాడు రౌడీ. అరే అర్థం చేసుకోండ్రా, మా దగ్గర ఏ పెన్ డ్రైవ్ లేదు, అసలు ఆ పెన్ డ్రైవ్ ఏంటో మాకు తెలియదురా అని అంటాడు రాజ్. ఆ మాట కాకుండా ఇంకో మాట చెప్పు వింటాం, కానీ మర్యాదగా పెన్ డ్రైవ్ అయితే ఇవ్వండి. మీకు గంట టైం ఇస్తున్నాను, మా బాస్ వచ్చేలోగా ఆ పెన్ డ్రైవ్ మా చేతుల్లో ఉండాలి, లేకపోతే చచ్చిపోతారు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు రౌడీలు. మరోవైపు అప్పు రేణుకకు తన కూతురు అంజలి బతికే ఉందని చెప్తుంది. అలాగే రేణుక భర్తకు ఏమైనా గొడవలున్నాయేమో అని ఆరా తీస్తుంది. రేణుక అలాంటివేమీ లేవని అంటుంది. ఇంతలో ఎపిసోడ్ పూర్తయిపోతుంది.